జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. ఐకాన్ బాబుకు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి నాకు తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది అని చెప్పేసి సినిమాలో డైలాగ్ చెప్తుంటారు కదా గబ్బర్ సింగ్లో. అలాగే మా ఐకాన్ బాబు మీరు తిక్కలోడు అనుకుంటున్నారేమో, పార్టీ పెడుతున్నాడు, డబ్బులు దొబ్బెట్టుకుంటారని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. ఐకాన్ బాబు అంత తిక్కలోడేం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో డైలాగ్ అది వదిలేసినా కూడా నిజంగా కూడా చాలా అమాయకుడు ఆ విషయంలో. బిజినెస్ మైండ్ అనేది 1% కూడా లేదు. పూర్తిగా ప్యూర్లీ జనాల కోసం వచ్చాడు. సో జనాల కోసం వస్తూ జనాల కోసమే పనులు చేస్తూ, ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నా కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, హాస్పిటల్స్లో చూపించుకుంటూ, గవర్నమెంట్ నుంచి వచ్చే తన శాలరీ కూడా పేద ప్రజలకు పంచుతున్న గొప్ప నాయకుడు ఆయన. అలాంటి గొప్ప నాయకుడిని మనం చూస్తామనుకో, ఇంకొక మనిషిని చూస్తాం అనుకోవడం వేస్ట్. అది అయ్యే పని కూడా కాదు. ప్రతి ఒక్కరిలో కూడా అంతో కొంత స్వార్థం ఉంటుంది. ఏ స్వార్థం లేకుండా జనాల కోసం పనిచేసే అతి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా? అయితే ఇక్కడ మా ఐకాన్ బాబు విషయానికి వస్తే అంటే ఇది సీన్ రివర్స్ అనమాట. మా ఐకాన్ బాబు అల్లు అరవింద్ గారు ప్యూర్లీ బిజినెస్ మైండ్. ఏం చేసినా కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళకి లెక్కలు ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు పార్టీ పెడతా అంటున్నారు కదా, పార్టీ పెట్టినా కూడా వాళ్ళ లెక్కలకు వాళ్ళకు ఉంటాయి. క్లియర్గా వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఎంత డబ్బులతో పార్టీ పెట్టాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా బిజినెస్ చేసుకోవాలి, రూపాయి తగలకుండా రాజకీయాల్లో ఎలా రాణించవచ్చు అనే స్కెచ్లు వేసుకొని ఉంటారు ఆల్రెడీ. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు దాని వెనక ఉండి మొత్తం అంతా పార్టీని అతలాకుతలం చేసిన మనుషులు అల్లు అరవింద్ గారు అని చెప్పేసి జనాలు చెప్పుకుంటూ ఉంటారు. అది దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది అందరికీ తెలుసు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కూడా పార్టీ మనం ప్లాన్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, దాని ఎస్టిమేషన్ బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ లెక్కలేంటి, మనం ఇంత బడ్జెట్ పెడితే సినిమా లెక్కలే ఉంటాయి వాళ్ళకి. పార్టీ మనము ఎస్టాబ్లిష్ చేసే టైంకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంతగా మనకు రిటర్న్స్ ఎలా వస్తాయి, ఏ రకంగా రిటర్న్స్ వస్తాయి, సో ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఏంటి, లేదు సూపర్ సక్సెస్ అయితే ఏంటి, ఈ లెక్కలన్నీ క్రిస్టల్ క్లియర్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యూర్లీ బిజినెస్ మైండ్తో అన్నీ జరిగిపోయి ఉన్నాయి. మరి ఇలా పార్టీ పెట్టే వాళ్ళకి జనాలు ఓట్లేస్తారా? లేకపోతే పోండి, మేము పార్టీ పెట్టింది మీకోసమా ఏంది, రాజకీయాలకు రావాలనుకున్న ఒక రాయి గట్టిగా విసిరేసాం. అది విసిరేసేది కూడా పూర్తిగా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ మూడ్లో అన్ని సెట్ చేసి విసిరేసాం. తగిలితే పార్టీ, తగలకపోతే బిజినెస్. సింపుల్ కదా. ఏం పుష్పరాజ్? ఇప్పుడు ఐకాన్ బాబుకు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, పుష్ప అనే సినిమా చేసిన తర్వాత ఆ పుష్ప క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నాడు. తనే పుష్ప అయినట్లు, సెకండ్ హాఫ్ అంతా మొత్తం రియల్గా చేసేయాలన్నట్లు పార్టీ పెట్టేసి మొత్తం ఏలేయాలి, దున్నేయాలి అనే మూడ్లో అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడు. కర్మగాలి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, తన బ్యాడ్ లక్ ఏంటి అంటే ఫ్యాన్స్ లేరు. ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి నా మీద ఎగురుతారు, ఇంకా కామెంట్ల రూపంలో వేసుకుంటారు. అదంతా పెయిడ్ ఆర్మీ. నా ఆర్మీ లేకపోతే నేను లేదని చెప్పి చొక్కా ప్యాంట్లు చించుకుంటూ ఉంటాడు కదా, అలాంటిది ఏం లేదు. ఆర్మీ లేదు, బొక్క లేదు. ఓన్లీ పెయిడ్ ఆర్మీ అనేది నా ఫీలింగ్ నేను చెప్పుకోవచ్చు కదా, తప్పేముంది కదా. సో ఐకాన్ బాబు పెట్టే పార్టీకి ఎవరు ఎంటర్ అయినా కూడా కమర్షియల్గా ఉంటుంది, చూసుకొని వెళ్ళండి. అంటే ఇంకా పార్టీ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు, అప్పుడే ఏంది సూర్య నువ్వు అన్నీ ముందు అని చెప్పేస్తున్నావు అంటే, చెప్పాలబ్బా. మీరు సంచులు కొంచెం గట్టిగా ఉంటేనే పార్టీలోకి ఎంటర్ అవుతారు. అంటే మీరు గతంలో ఏం చేశారు, సోషల్ సర్వీస్లు ఏం చేశారు, జనాలకు ఏం చేశారు, ఇవన్నీ అనవసరం వాళ్ళకి. సింపుల్గా నీ దగ్గర సంచులు గట్టిగా ఉన్నాయా, నువ్వు ఎమ్మెల్యేవి, ఎంపీవి. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో టికెట్లు ఉంటాయనేది నా నా అనుభవంతో, నాకున్న స్వీయ అనుభవంతో నేను చెప్తున్నాను అనమాట. సో ఏమైనా కూడా ఐకాన్ బాబు తిక్కలోడేం కాదు, మంచి బిజినెస్ మైండ్. సో ఎస్పెషల్లీ పక్కనే బాగున్నాడు కాబట్టి పూర్తిగా బిజినెస్ లాజిక్స్తో పార్టీ స్టార్ట్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్. సో దయచేసి దాంట్లోకి దూరి గోడ దూకో, లేకపోతే డైరెక్ట్గా గేటు తన్నుకొని వెళ్ళిపోయో, లోపలికి వెళ్ళిపోయి పార్టీలోకి వెళ్ళిపోయి చాలా బీభత్సం చేసి ఒక నాయకుడిగా ఎదగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెనకల డబ్బుల సంచులు ఉండాలి.
సో డబ్బుల సంచులు గట్టిగా ఉంటే తప్ప పనులు కావనేది నా ఇంటెన్షన్. మరి చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఐకాన్ బాబు ఒకటి పుష్పరాజ్ అవసోపాన పట్టాడు అంటే, ఆ క్యారెక్టర్ని ఆలింగనం చేసుకున్నాడు అంటే ఎవరు చెప్పినా విండు. ఎందుకంటే అది పూర్తి ఎక్కేసి నశాలానికి ఎక్కేసి ఉంటుంది. సో పూర్తిగా చంద్రముఖిగా మారిన ఐకాన్ బాబుని త్వరలో మనం చూడొచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటని తెలియదు. మరి మీ వర్షన్ మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. పుష్ప గురించి, మా ఐకాన్ బాబు గురించి చాలా బాగా మాట్లాడుకుందాం. అబ్బా, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్లు ఇవన్నీ. అన్నీ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా? సో ఎవరు వదిలినా కూడా మా ఐకాన్ బాబుని నేను మాత్రం గుర్తు చేసుకుంటూ ఉంటాను. గుర్తు చేసుకునేసి తన అప్డేట్లన్నీ నేను ఇస్తూ ఉంటాను. ఓకేనా? సో ఐకాన్ బాబు బాగుండాలి, వాళ్ళ బాబు కూడా బాగుండాలి, మంచిగా బిజినెస్లు చేసుకోవాలి. జనాలకు ఏదైనా కూడా చెయ్యాలి అనిపిస్తే చేసేయండి. ఎందుకంటే మీరు పార్టీ పెట్టిన తర్వాత మేము ఏం చేయలేదు, ఓన్లీ జస్ట్ అలా పార్టీ పెట్టుకొని వచ్చేసాం, ఓట్లు ఏంటంటే ఎవడు వేరు. ఏదో మంచి మంచి చేయండి, అట్లా కనీసం చూపుకైనా ఉండాలి కదా ఏదో ఒక పనులు. సో అలా మంచి పనులు చేస్తున్నట్లు నటించైనా సరే పార్టీ పెట్టి ఎమ్మెల్యేలను ఎంపీలకు సీట్లు ఇచ్చేసి వాళ్ళని కనీసం ప్రజారాజ్యంకి నాకు తెలిసి 18 సీట్లు ఏమైనా వచ్చాయేమో. సో మనం పెట్టే పార్టీకి అంతకు మించి రావాలని కోరుకుంటున్నాను. ఎవరైనా కూడా అందరూ బాగుండాలని కోరుకోవాలి. కాకపోతే అంటే జనాలకి ఏదైనా మంచి చేస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. సో జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ, మీ 100 రూపీస్ ఎమ్మెల్యే. థ్యాంక్ యూ.